వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఈ వీక్ అంతా ఎక్కడున్నాం? ఛత్తీస్గఢ్ రుచులు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు వరకు మీకు చిన్న చిన్న బుజ్జి మంచి మంచి రెసిపీస్ పరిచయం చేశాను. ప్రతిరోజు స్వీట్ రెసిపీస్ అని, రోటీ అని, కడీస్ అని ఇలా. ఈ రోజు మాత్రం దేశీ ముర్గ్ బిర్యానీ తయారు చేసి చూపించబోతున్నాను, ఛత్తీస్గఢ్ స్టైల్. మరి ఆ బిర్యానీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. దేశీ ముర్గ్ బిర్యానీ. మురుగు అయితే రెడీగా ఉంది ఇక్కడ. ఈ మురుగును మనం మ్యారినేట్ చేసుకోవాలి, అంటే అదేనండి చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. సో ఒక బౌల్ తీసుకుందాం, అందులో చికెన్ వేసేసుకొని ఈ చికెన్ లో ఏం వేసుకోవాలంటే కొంచెం పసుపు, గరం మసాలా, గుర్తుపెట్టుకున్నారు కదా, పసుపు, ఉప్పు, గరం మసాలా, కొంచెం కారం, అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలంటే బాస్మతి రైస్ ని మనం 70% కుక్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో బాస్మతి రైస్ రెడీగా ఉంది. నెక్స్ట్ ఏం చేయాలంటే బిర్యానీ అనగానే కాస్త ఆనియన్స్ ని ఎర్రగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ ఆ పని చేద్దాం. ఓకే, వీళ్ళ డైట్ గురించి చెప్పాలంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకి థిక్ డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది కదా, మంచి పంటలు బాగా పండుతాయి అక్కడ. సో క్యాబేజ్, కాలీఫ్లవర్, బీన్స్, అలాగే ప్రోటీన్ ఇచ్చే పల్సెస్ అన్నమాట, పప్పు దినుసులు, పప్పు ధాన్యాలు అంటారు కదా, అవి కూడా బాగా తింటారు. హర్హర్ దాల్ అని ఒక దాల్ ఉంటుంది, ఆ దాల్ ఎక్కువగా వాళ్ళు ఇష్టపడతారు, అలాగే వండుకుంటారు కూడా. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, అందులో ఆనియన్స్ ని, ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఆనియన్స్ ని ఫ్రై చేసుకుందాం. ఎంత ఎర్రగా వేగాలంటే మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని లాస్ట్ లో బిర్యానీ పైన వేసుకుంటాం కాబట్టి బాగా ఎర్రగా వేసుకోవాలి. ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. ఓకే, ఆనియన్ బాగా ఫ్రై అయింది, దీన్ని తీసేసుకుందాం. ఆనియన్ ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ని ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు ఇప్పటి వరకు దమ్ బిర్యానీలు ఎన్నో చూసుంటారు, కానీ ఈ టైప్ లో బిర్యానీ చూసుంటారు కదా. ఈ చికెన్ ని డీప్ ఫ్రై చేయాలట, అందుకే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను. మరి ఇప్పుడు ఇది డీప్ ఫ్రై అయ్యేదాకా మూత పెట్టుకొని అలా వదిలేద్దాం. మరి అది మూత పెట్టుకుంటే మరి ఏం చేయాలి అనే కదా ఇంకా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. వీళ్ళు నాన్ వెజ్ కన్నా ఎక్కువ వెజ్ ని ప్రిఫర్ చేస్తారు. అలా అని నాన్ వెజ్ తినరని కాదు, చికెన్ అలాగే మీట్ కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.
అండ్ వీళ్ళకి మీట్ అండ్ చికెన్ చాలా ఫ్రెష్గా చాలా బాగా దొరుకుతాయంట. అంటే అక్కడ పౌల్ట్రీస్ అన్నమాట. మనం ఎలాగా ఫామ్వి తింటాం కదా, అవి కాకుండా నాటుకోళ్ళు అంటారు కదా, అవి ఎక్కువగా అక్కడ దొరుకుతాయంట. సో వాటిని పెంచుతారు వాళ్ళు. సో చాలా టేస్టీగా ఉంటాయి. వాటితో వాళ్ళు బిర్యానీ చేసుకుంటారు. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, కాస్త ఇలాచి, కొన్ని లవంగాలు వేసుకున్నాక ఇప్పుడు కాస్త ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్లో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం కాస్త వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, కారం, హోల్ గరం మసాలా పౌడర్, అలాగే కాస్త టొమాటో ముక్కలు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. టొమాటో వేసుకున్నాక కాస్త కుక్ అయితే బాగుంటుంది. అలాగే టొమాటో కూడా సాఫ్ట్గా అయిపోవాలి. సో ఇటువైపు కూడా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వెయిట్ చేద్దాం. మరి చికెన్ డీప్ ఫ్రై అవ్వాలి కదా, దానికి కూడా కాస్త టైం పడుతుంది. ఓకే, మరి ఈ చికెన్ ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాం. వావ్, చూసారు కదా, డీప్ ఫ్రై అన్నందుకు డీప్ ఫ్రై అయింది. అక్కడక్కడ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. అలాగే టొమాటో కూడా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని టొమాటోని ఈ కర్రీలో వేసేసుకుందాం. ఆ తర్వాత రైస్ని కూడా ఇలా వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్, కాస్త పుదీనా, కొంచెం కొత్తిమీర, లెమన్, ఒక నిమ్మకాయని కట్ చేసుకొని సీడ్స్ తీసేద్దాం. ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes అలా ఉంచేయాలి. ఉంచేస్తే మనకి దేశీ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. దేశీ చికెన్ బిర్యానీ, కానీ మనం దమ్ పెడుతున్నాం కాబట్టి అలా అన్నాను. సో మూత పెట్టుకున్నాం కదా, కాస్త వెయిట్ చేద్దామా? ఓకే, మరి ఆల్మోస్ట్ 8 to 10 minutes అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. లవ్లీ ఫ్లేవర్. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. చేసేసుకుందాం. వాట్ ఏ ఫ్లేవర్ అండి. ఇట్లా దమ్ బిర్యానీ చూసాం, కానీ ఇలా ఫ్రై చేసి బిర్యానీ చేస్తుంటే ఇంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కదా. సో మరి ఎందుకు ఆలస్యం, మీరు ఇంకోసారి రీక్యాప్ చూడండి. దేశీ ముర్గ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీ అందరి కోసం.
దేశీ ముర్గ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: పుదీనా కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, గరం మసాలా పౌడర్ 2 టీ స్పూన్లు, చెక్క 1, లవంగాలు 4, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, చికెన్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 2 టీ స్పూన్లు, బాస్మతి బియ్యం 1 కప్పు, నూనె 6 టీ స్పూన్లు. దేశీ ముర్గ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో చికెన్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి వేసి మ్యారినేట్ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో నూనె వేసుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వేగుతున్న చికెన్ లో వేసుకోవాలి. ఆ పైన బాస్మతి రైస్, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసి మూత పెట్టి కాస్త ఉడికించుకోవాలి. అది కాస్త ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే దేశీ ముర్గ్ బిర్యానీ రెడీ. దేశీ ముర్గ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు దీని టేస్ట్ ఆసమ్ గా ఉంటుందని నాకు తెలుసు, బట్ మీ అందరి కోసం కారంగా ఉంది, కానీ బిర్యానీ కారంగా ఉంటేనే బాగుంటుంది. సూపర్ యమ్మీ అంటే సూపర్ యమ్మీ. బా, చూస్తుంటే మీతో తర్వాత మాట్లాడుతూ మీరు తినాలనిపిస్తుంది, కానీ అలా కాదు. దీన్ని మురుగ్ కా కూర్చొని అని ఒక రెసిపీ ఉంది. ఆ రెసిపీతో తీసుకుంటే ఇంకా బాగుంటుందంట. మురుగు కూర్చొని నిల్చొని కాదండి, మురుగ్ కా కూర్చొని దాని పేరు. వాళ్ళ పేరు, ఏం చేస్తాం, వాళ్ళ ఇష్టం. మరి రెసిపీ అయితే ఎలా ఉంటుందో తయారు చేసి చూపించిన ఈ 2 కాంబినేషన్ లో తీసుకుంటారంట వాళ్ళు. సో కాంబినేషన్ లో తింటే ఇంకా బాగుంటుందేమో, అందుకే పక్కన పెట్టుకుంటాం. మరి ఇప్పుడు గెట్ రెడీ ఫర్ మురుగ్ కా కూర్చొని. మురుగ్ కా కూర్చొని. ఈ మురుగు ఇక్కడ కూర్చుంది, దాన్ని ఇప్పుడు ఈ బౌల్లో కూర్చోబెడదాం. మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్. సో చికెన్ ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో ఏం వేసుకోవాలంటే ఒక లెమన్ ని స్క్వీజ్ చేసుకోవాలి, నిమ్మకాయ రసం. ఆ తర్వాత కాస్త ఉప్పు, కారం, వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. తర్వాత ఏం చేయాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని ఈ బౌల్లో ఇలా కార్న్ఫ్లోర్ వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఈ కార్న్ ఫ్లోర్ ని వాటర్ లో వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. కొంచెం తిగ్గా కలుపుకుందాం. ఓకే, నెక్స్ట్ చీప్ ఫ్రై కాకుండా మనం షాలో ఫ్రై లాగా చేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఈ చికెన్ పీసెస్ ని ఏవైతే ఇప్పుడు మనం
ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదా, ఈ పీసెస్ని ఇలా కార్న్‌ఫ్లోర్‌లో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని ఆయిల్లో అలా ఫ్రై చేసుకోవాలి. సో మ్యాక్సిమం బోన్లెస్ పీసెస్ తీసుకుంటే బెటర్. సో నేను సాఫ్ట్ పీసెస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మొదటగా ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంకా ప్రాసెస్ ఉంది. సో నెక్స్ట్ ఈ ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇవి ఫ్రై అయ్యాయి కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆయిల్ హీట్ అయింది. ఏం వేసుకోవాలంటే కాస్త జీలకర్ర, అలాగే తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే కొంచెం కస్తూరి మెతి, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ పీసెస్, మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం, అలాగే కాస్త ఉప్పు, ఇంకా టొమాటో ప్యూరీ. ఇవన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు కొంచెం వాటర్ వేసి దాన్ని కుక్ అవనిద్దాం. ఓకే, మరి మన అమ్మరు కూర్చొని ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకే, దగ్గరికి అయిపోయింది. ఆయిల్ అంతా పైకి కనిపిస్తుంది కదా. డన్, అయిపోయినట్టే. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇది చాలా డిఫరెంట్ రెసిపీ. ఒక స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు, స్టార్టర్ లాగా తీసుకోవచ్చు. సో దీన్ని మనం సర్వ్ చేసుకోవడం కూడా వెరైటీగా సర్వ్ చేసుకుందాం, బౌల్లో కాకుండా. నాకైతే చైనీస్ ఐటెం గుర్తొస్తుంది. చైనీస్ ఐటమ్స్ లోనే ఎక్కువగా గార్లిక్ ని చిన్నగా గ్రేట్ చేసి వేసుకుంటాం. అంతేకాకుండా ఎక్కువ క్యాప్సికమ్ యూజ్ చేస్తాం, అండ్ టొమాటో సాస్, ప్యూరీ అలాంటివన్నీ యూజ్ చేస్తాం.
చూసారు కదండి, ఛత్తీస్గఢ్ స్పెషల్ ముర్గ్ కుర్చన్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మురుగ్ కా కూర్చన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 చెక్క, ఉప్పు తగినంత, నూనె 6 టీ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 4 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 2 టీ స్పూన్లు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, కసూరి మెథి కొద్దిగా. మురుగ్ కా కూర్చన్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో చికెన్ వేసి అందులో నిమ్మరసం, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి కాస్త కార్న్ ఫ్లోర్ లో నీళ్లు వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని పాన్ లో నూనె వేసి ఆ నూనె వేడెక్కాక ఈ చికెన్ ని కార్న్ ఫ్లోర్ లో డిప్ చేసి మ్యారినేట్ చేసిన ఈ చికెన్ పీసెస్ ని కాస్త ఫ్రై చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని అందులో జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం కసూరి మెథి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్, కారం, ఉప్పు, టొమాటో ప్యూరీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మురుగ్ కా కూర్చన్ రెడీ. మురుగ్ కూర్చన్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. చూస్తుంటే రెసిపీ ఫ్లేవర్ బట్టి ఆకలి ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ నేను కాంబినేషన్ ఉంది కదా, కాంబినేషన్ తెచ్చుకుంటాను. అదేనండి మన దేశీ ముర్గ్ బిర్యానీతో వాళ్ళు దీన్ని తీసుకుంటారంట. అంటే ఫస్ట్ ఇది స్టార్టర్ గా తీసుకొని తర్వాత అది మెయిన్ కోర్స్ ఏమో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, తయారు చేసి ఎదురుగుండా పెట్టుకున్నాక టేస్ట్ చేయకపోతే అలా. అసలే నాకు క్యాప్సికం అంటే చాలా ఇష్టం, సో క్యాప్సికమ్ ని లైన్ చేస్తా. యమ్మీ డిష్ అండి. దీన్ని స్టార్టర్ గానే తీసుకోవాలి, రైస్ తో రోటీతో పొరపాటును కూడా తీసుకోవద్దు, దీని టేస్ట్ అంతా పాడైపోతుంది. సూపర్ గా ఉంది, స్టార్టర్ తో తీసుకోండి. వీలైతే రుమాలి రోటీతో బాగుంటుందని నా ఎక్స్పెక్టేషన్. సో సూపర్ కాంబినేషన్. నా ఆకలి డబుల్ అయిపోయింది, ఆగలేను, నేనైతే దీన్ని కానిచ్చేస్తాను. అయితే ఇంతకీ మీరు ఈటీవీ అభిరుచి ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే త్వరగా చేసుకోండి, ఎందుకంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఈటీవీ అభిరుచి ఛానల్లో ప్రసారం అయ్యే రెసిపీస్ అన్ని చక్కగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూసేయచ్చు. ఓకే, మరి ఎపిసోడ్ మిస్ అయినట్టుగైతే ఏం చేస్తారు? లాగ్ ఆన్ టు www.facebook.com/ETV అభిరుచి, www.youtube.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. చూసారు కదండి ఇవాల్టి ఛత్తీస్గఢ్ స్పెషల్ రెసిపీస్, దేశీ ముర్గ్ బిర్యానీ అలాగే ముర్గ్ కా కూర్చన్, రెండు సూపర్ గా ఉన్నాయండి. రియలీ ఆసమ్. డెఫినెట్ గా ట్రై చేయండి. మరి రేపు మళ్ళీ మంచి రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.